Hi friends. Hi friends. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుపల్లి లడ్డు. ఎక్కడికి మేము బయలుదేరినాం అని చూస్తూ ఉన్నారా? మేమైతే మా సొంత ఊరికైతే వెళ్తున్నాం గైస్. అండ్ మేము అక్కడ ఏమేమి చేస్తాం, ఏమేమి ఎంజాయ్ చేస్తాం, ఎక్కడికి వెళ్తాం, ఏమేమి తింటాం అన్ని చూపిస్తాను వీడియోలో. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూసేయండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ చేయండి. అండ్ ఊరికైతే ఇక్కడ చూసారా, చాలా ఫన్నీ అన్నమాట మా అత్త అయితే. అండ్ ఇక్కడ అత్త కోళ్ళు పూరీలు చేస్తున్నారు. మేము వస్తున్నామని మా నాన్నమ్మ అయితే పూరీ చేస్తుంది. హాయ్ చెప్పమని గంట సేపు అడిగిన తర్వాత హాయ్ చెప్తుంది మా నాన్నమ్మ. ఇక్కడ మేము వచ్చామని మా కోసం పూరీ చేస్తుంది. పూరీ విత్ కాంబినేషన్ చికెన్ అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ మా నాన్నమ్మ పిలక చూపిస్తున్నా ఎంత ఉంది ఏమనేసి. వంటలన్నీ కుక్ చేసుకుని తోట దగ్గరికి అయితే అందరం బయలుదేరాం. తర్వాత ఏమంటారు, సామాన్లన్నీ మోసుకెళ్తున్నాం తోటలోకి. చూసారా, ఒక్కొక్కరు ఒక వస్తువు ఎత్తుకోబోతున్నాం. మా నాన్నమ్మ ఫుడ్ తీసుకుపోతుంది, మా అన్న వచ్చేసి వాటర్ క్యాన్, నేనైతే కెమెరా అండ్ డాగ్స్కి ఏమంటారు రైస్ అన్నమాట మమ్మీ ఎత్తుకోబోతుంది. అండ్ ఇక్కడ నేనైతే పూరి పెడుతున్నా. అది చూడండి ఎలా లాగేస్తుందో. అది చూడండి ఏళ్ళు కొరుకుతుందో అని చాలా భయం వేసింది. కాకపోతే చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇందులో అన్నీ ఒక కలర్ ఉంటే రెండేమో వేరే వేరే కలర్ ఉన్నాయి అనమాట, వైట్ అండ్ బ్లాక్. అండ్ చిన్న మామిడి చెట్లు అనమాట, ఇప్పుడు పూత వస్తున్నాయి. టోటల్ తోట అనమాట ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఉయ్యాల ఎక్కడానికి ట్రై చేస్తున్నా. విత్ హెల్ప్ నానమ్మని అయితే తీసుకొని ఊగానమాట. అండ్ ఇంట్లో తినే కన్నా ఇట్లా బయట తోటలలో తింటే సూపర్ అనమాట. అండ్ తక్కువ తినే వాళ్ళు కూడా ఎక్కువ తింటారు. ఆ వాతావరణంలో తినడం కూడా ఏమంటారు ఒక మెమొరీ లాగా ఉండిపోద్ది. చాలా అంటే చాలా గాలి వస్తుంది, క్లైమేట్ కూడా మంచిగా ఉండే రోజు. అండ్ ఇక్కడైతే అన్న హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ తోటకి వెళ్తున్నాం, తోటలోకి వెళ్ళి చూపిస్తాం మొత్తం. అండ్ చిన్న నిమ్మ చెట్టు చూపించా అండ్ మాడి చెట్టు చూపించా. అక్కడ మా మమ్మీ అయితే మామిడికాయలు చెట్లు చూసారా, చెట్టు నిండు మామిడికాయలు ఉన్నాయి. మమ్మీ అయితే మామిడికాయలు తీస్తుంది అనమాట. గ్రౌండ్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఎండ ఫుల్ ఎండ అనమాట. ఈ ఎండలో కూడా మీకు వీడియోస్ తీసి చూపిస్తున్నా, ఎందుకంటే మీరు కూడా చూడాలనేసి. అన్న అయితే మోటార్ ఆన్ చేస్తున్నాడు, డాడీ వాటర్ అయితే చెట్లకు పెడుతున్నాడు. ఇక్కడ మాడి చెట్ల దగ్గరికి అయితే వచ్చాం. ఒక్క చెట్టుకి ఇన్ని పండ్లు వచ్చాయి అండ్ చాలా వేస్ట్ అయ్యాయి అనమాట పండ్లు అయితే. ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే చిన్న చెట్టుకే బేనిస పండు కాసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది ఇంకా పెద్దది అవుద్ది, కాకపోతే నేను తెంపేశాను ఎందుకంటే ఫస్ట్ కాత అనమాట. అది ఏమంటారు ఫస్ట్ పండు చెట్టు కాసినది. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి అన్ని గ్రూప్గా. అండ్ మేమైతే క్రియేట్ చేసి పెట్టలేదు అనమాట, చెట్టువి న్యాచురల్ చెట్టువి అనమాట. అలానే వీడియోస్ తీసాము. అండ్ ఈ చెట్టుకే తినపెట్టు ఉంది అనమాట. అండ్ మేము వెళ్ళాలంటే చాలా భయపడాము, కాకపోతే మనం సైలెంట్గా తీసుకోవచ్చులే అనేసి అండ్ గొమ్మగా వెళ్ళి మామిడికాయలు కింద పడినట్టు తీసుకున్నాం అనమాట. అండ్ కింద పడిన చిన్న మామిడి పళ్ళు మంచిగా పండాయి. అండ్ ఇక్కడైతే మేము చెప్పాను కదా, ఇక్కడికి వచ్చి తోటలోకి వచ్చి అన్ని కుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి తింటున్నాం. అండ్ తిన్న మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ సామాన్లని సర్దుకొని వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా, మంచికో వస్తువు అయితే తీసుకొని వెళ్తున్నాం. ఎక్కడికంటే నిమ్మ తోటకి. ఇప్పుడు మామిడి తోట అయిపోయింది కాబట్టి. అండ్ హాఫ్ కర్బూజకాయ తిని హాఫ్ కర్బూజకాయ నానమ్మ వస్తుంది. అండ్ మేము అంటే యూట్యూబ్ సంబంధించిన ఫోన్స్ అని నేను పట్టుకున్నా. అండ్ అన్న వాటర్ క్యానే మళ్ళీ. అండ్ డాడీ వెళ్ళి క్యార్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం నిమ్మ తోటలోకి వెళ్ళాక చూద్దాం. అండ్ ఏంటి ఇక్కడ డ్రెస్ మార్చేసింది పిల్ల అని చూస్తున్నారా. అండ్ నిమ్మ తోటలోకి రావాలంటే ఆ లంగా ఉనికి మనకు సెట్ కాదనమాట. అందుకని సింపుల్గా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇలా తోటలోకి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ మా నాన్నమ్మ, నేను, మా మమ్మీ క్యాప్చర్ చేస్తుంది. ఈ వీడియో తినడానికి ఇంత తంటాలు పడినానండి. ఎంత కష్టం అంటే ఫస్ట్ టైం యూట్యూబ్లో ఇట్లా వీడియో తీస్తే ఇంత కష్టం వస్తుందని నాకు అర్థమైంది. అంటే ఫోన్ స్ట్రక్ అవ్వడం, ఈ ఒక్క వీడియో కోసం ఫొటోస్ మెమొరీగా ఉండేటన్నీ డిలీట్ చేసామండి. ఇప్పుడు ఫోన్లో గ్యాలరీలో ఏమే కానీ ఈ వీడియో తప్పక, ఎందుకంటే ఈ బ్లాగ్ కోసం ఇంత కష్టపడ్డామన్నమాట. అండ్ పండుది మాగింది నిమ్మ పండు, తెంపాలంటే చూడండి తెంపుతున్నా ఇక్కడ నేనైతే. అండ్ ఈ వీడియో చెప్పాను కదా స్ట్రక్ అయింది, ఒక సగం వీడియో అయితే ఇందులో ఉంది. ఆ వీడియో ఇంకా
నా ఫోన్లో ఉంది ఆఫ్ వీడియో, మా డాడీ ఫోన్లో ఉంది ఆఫ్ వీడియో, మా నాన్నమ్మ దగ్గర ఉంది. అలా అందరి దాంతో కొంచెం 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 తీసామంటే ఇప్పుడు కూడా వీడియో తీస్తున్న స్ట్రక్ అవుతూ వస్తుంది అనమాట. అందువల్ల ఇంకా ఆఫ్ తీసాము. అన్నీ యాడ్ చేసి ఇలా మీకోసం వీడియో తీస్తున్నాను అనమాట. ఏంటి పైన చూస్తున్నాం ఏముంది అని చూస్తున్నారా మీరు కూడా? వచ్చేయండి మీరు కూడా చూద్దురు. ఏంటంటే జామ చెట్టు అనమాట. పెద్దదైపోయి నిమ్మ చెట్లకు కనిపించడం లేదు, అంటే పెద్దదైపోయింది చెట్టు నిమ్మ చెట్ల కన్నా, అందుకనేసి కొట్టేశారంట. ఇప్పుడు పూత వస్తుంది. ఇంకా ఎప్పుడు వస్తాయో కాయలు వెళ్ళేదే చాలా రోజుల తర్వాత అనమాట. అంటే మంచిగా ఎంజాయ్ చేసి తోటలోకి చాలా రోజుల తర్వాత ఊర్లోకి అయితే వెళ్తాము. అండ్ ఇక్కడ నేను నాన్నమ్మ అయితే కనకాంబరాలు తెంపేదానికి వెళ్తున్నాం. తోటకల వాళ్ళు తెంపుకొని వెళ్ళారంట, ఏమంటారు ఫ్లవర్స్. ఇక్కడ నేనైతే స్ట్రక్ అయిపోయాను, చెప్పాను కదా వీడియో మంచిగా స్ట్రక్ అవుతుంది అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసామన్నమాట మనం కనకాంబరాల చెట్లకి. అయితే తెంపుకున్నారు మొన్ననే అని చెప్పారు, తెంపుకున్నామనే లోపలే. అండ్ టెంకాయ చెట్లు, కానీ పూల చెట్లకు పువ్వులు ఉంటేనే అందం అన్నమాట. చెట్లు లేకపోతే పువ్వులు లేకపోతే అందం ఉండదు. మీకు కూడా అంతేనా? నాకు చూస్తూ ఉంటే ఇలా కలమంది అనమాట. అండ్ నేను చూస్తూ ఉంటే తెంపాలని ఇష్టం ఉండదు, ఎందుకంటే బోజు పడిపోతుంది చెట్టు. అండ్ ఇక్కడ పిచ్చుగుళ్ళు అయితే కింద పడిపోయి అందులో ఏమన్నా పిల్లలు ఉన్నాయేమో అని చూస్తూ ఉన్నా, ఉంటే మళ్ళీ వేద్దామని. ఇంకా ఎప్పుడన్నా మీరు కనకాంబరాల చెట్టు చూసారా? గ్రీన్ కలర్ ఫ్లవర్స్ది, గ్రీన్ కనకాంబరాల ఫ్లవర్స్ హైబ్రిడ్ అనమాట. మేము చిన్నప్పుడు తెచ్చి పెట్టారు మమ్మీ వాళ్ళు. అండ్ ఇక్కడ అనమాట పిచ్చుగుళ్ళు అయితే పడిపోయి అన్నీ చెక్ చేశారనమాట, ఎందులో ఏమైనా పిల్లలు ఉన్నాయా మళ్ళీ పైన పెడదామనేసి. అందులో ఏం లేవన్నమాట, అంటే గుడ్లు పెట్టి పగిలిపోయి అంటే పిల్లలు పుట్టేసి ఎగిరిపోయాయి అన్నమాట. చాలా తంటాలు పడుతున్నాం. అండ్ నిమ్మ తోటలో మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు దోసకాయ చెట్లు తోటలోకి వచ్చామన్నమాట. అండ్ దోసకాయ చెట్టు చూడండి, ఇక్కడ దోసకాయలు అయితే అందరూ తెంపుతున్నాం. నేను తెంపి కలెక్ట్ చేసి మా నాన్నమ్మకి ఇస్తున్నా, చెక్ చేస్తుంది మంచిగా ఉంటే తీసుకుందాం లేదంటే లేదు అనేసి. ఇక్కడ నేను అన్ని కుప్ప చేస్తున్నాను అనమాట. అన్నీ కలెక్ట్ చేసి ఒక చోట పెడితే మా నాన్నమ్మ చెక్ చేసి తీసుకుంటుంది. ఇక్కడ కూడా మధ్యలో మ్యాంగో చెట్లు అయితే వేశారు చిన్న చిన్నవి. నేను తెంపుతున్నాను చాలా తంటాలు, అవి చాలా నవ్వు అంట. అన్నీ తెంపి అంత చేతికి అంత పూసుకున్న తర్వాత తెలిసింది నాకు. ముందంట చెప్పలేదు, నవ్వ పెడుతుంది చిన్నగా తెంపు అనేసి. అంతా అయిపోయిన తర్వాత నవ్వ పెడుతుంది మంచిగా తెంపు అనేసి అన్నారు. అప్పుడు మళ్ళీ నవ్వ పెట్టేసింది ఫుల్. మీకు కూడా అలానే అయిందా? కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఉరుకుతున్నా, ఇక్కడ మా నాన్నమ్మ తెంపేస్తుందో నేను తెంపాలని. మీకు కూడా ఇలానే ఆతృత ఉంటుందా? కామెంట్ చేయండి. ఇక్కడ అనమాట దోస చెట్లు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అండ్ ఏమంటారు ఈటిపోయింది అంటారు కదా, ఆ టైంలో అనమాట ఈ పండ్లు. ఇలా మొత్తం చూసారంటే కొండలు, ఆ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ వీడియోస్కి అయితే బాగుంటుంది. అండ్ నేనైతే ఒక వీడియో తీద్దాం అనుకున్నా, తీయలేకపోయాను. అంటే ఈ వ్లాగ్కే స్ట్రక్ అయిపోయి ఫోన్ అలా అయిపోయింది, చాలా టెన్షన్ అయిపోయింది. సో మేము వీడియో తీసి మన ఒక్కరం చూస్తే ఎలా, మన ఫ్రెండ్స్ కూడా చూడాలనేసి. ఇంకా చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూడా చాలా ఉండే కొండలు సూపర్ ఉండే అన్నీ. అండ్ ఈ వీడియో కోసం ఇంత కష్టపడ్డామన్నమాట. ఐ హోప్ ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దండి. బాయ్ బాయ్.